అలా చెప్పండి, రాజాసింగ్ గారు రాజీనామా మీరు ఎట్లా చూస్తారన్న? అంటే మేము పార్టీ రాజాబాయికి కాదు, పార్టీ కార్యకర్తలు ఫస్ట్ ఆఫ్ అయితే రాజాబాయి కూడా పార్టీ మనిషే. కాకపోతే ఆయన రామచంద్రరావు గారి వ్యక్తిగతంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు తెలియదు, పార్టీ కార్యకర్త అంత తెలియదు. కాకపోతే ఆయన రాజీనామా చేయడం కొంత అది మంచిదే అయింది. ఎందుకంటే ఇప్పుడు 2014 చూసుకుంటే మన తెలంగాణలో ఒక రాజాసింగ్ తప్ప వేరే వాళ్ళు ఎవరు గెలవలేరు. అది అందరికి తెలిసిందే. 2014 ఒకటే ఒక సీట్ వచ్చింది, అది రాజాబాయిదే వచ్చింది. ఆ ఉద్దేశంతో నన్ను అడిగిండొచ్చు సీటు, కాకపోతే ఇవ్వలేరు. కానీ నెక్స్ట్ టైం వస్తుందేమని చెప్పి మా కార్యకర్తల ఆశ. అంటే కొందరు ఏం మాట్లాడుతుంటారు, రామచంద్రరావును అధ్యక్షుని ఎన్నుకున్నప్పటి నుంచే ఇట్లాంటి జరుగుతాయి, అప్పటి నుంచే కొంచెం ఈ పేరు వినిపిస్తున్నప్పటి నుంచే రాజాసింగ్ కొన్ని కాంట్రవర్సీలు మాట్లాడుతున్నాడని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. రామచంద్రరావు ప్రెసిడెంట్ అయ్యిందాక కూడా ఎవరికి తెలియదు అది. రేపు ఈ రోజు ప్రెసిడెంట్ అవుతారంటే కూడా మధ్యాహ్నం వరకు కూడా ఎవరికి తెలియదు అది. కానీ అది వేస్ట్ మాటలు అవన్నీ. రాజాబాయి మీద లేనిపోయిన మాటలు చెప్పి అట్లా బదలాం చేస్తున్నారు అంతే. అంటే వేరే పార్టీలకు ఏమైనా వెళ్ళబోతున్నా అంటే శివసేన లాంటి పార్టీలకు కూడా వెళ్ళబోతుందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది, నిజమేనా? అది చాలా తప్పు. అది శివసేన అసలు తెలంగాణలో ఎక్కడుంది చెప్పండి? అది మహారాష్ట్రలో ఉంది, మహారాష్ట్ర మట్టుకే ఉంటది. అది తెలంగాణ ఎక్కడ కూడా శివసేన కార్యకర్తలు లేరు, శివసేన పార్టీ అసలు నాకు తెలిసి కూడా ఇక్కడ ఏమంటారు విషయం కూడా లేకుండా తెలిసిన ఇక్కడ. కానీ వేస్ట్ మాటలు అన్నీ అవి. రాజాబాయికి తెలియని వాళ్ళు చాలా మంది చెప్తారు అట్లా. అది అంటే ఆయన పడరాని వాళ్ళు చెప్తారు అవన్నీ. వేరే పార్టీలో పోతారు, అందులో పోతారు, ఇంట్లో పోతారు. ఆయన ఏ పార్టీలో పోడో బీజేపీలో ఉంటాడు, బీజేపీ మళ్ళీ తీసుకుంటది. ఇప్పటి వరకు బీజేపీ ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు, అది అందరికీ తెలిసిందే. యాక్సెప్ట్ చేయరు కూడా. రాబోయే రోజు వల్ల 3 years ఉంటారు అధ్యక్ష పదవి, తర్వాత వేరే వాళ్ళు వస్తారు, అప్పుడు రాజాబాయికి ఇస్తుండొచ్చు. అప్పుడు వెయిట్ చేస్తాం కార్యకర్తలను కూడా. బీజేపీలోని ముఖ్య నాయకులు అయితే రాష్ట్ర నాయకులు కొందరి వల్ల బీజేపీ ఇంకా తెలంగాణలో రాలేకపోతుందని చెప్పేసి కొన్ని అలిగేషన్ చేసిండు రాజాసింగ్. నిజంగా అట్లా జరుగుతుందన్న బీజేపీలో? బీజేపీ పార్టీ ఒక ఫ్యామిలీ అంటారు. మా కార్యకర్తలు అందరూ ఫ్యామిలీ లెక్క చూస్తాం బీజేపీ పార్టీని. అందులో చిన్న పెద్ద అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, మళ్ళీ ఇవాళ కొట్లాడుకుంటారు, రేపు ఒకటైపోతారు. అది పార్టీ అంతర్గత విషయం. అది పక్క వాళ్ళు మస్తు దాన్ని రుమాట్ చేస్తారు కానీ ఎవరు పట్టించుకోరు. అది పార్టీ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటారు. పక్క పార్టీ వాళ్ళు రుమాలు చేస్తారు. ఎవరు కూడా బీజేపీ పార్టీలో ఇంతవరకు చెప్పలేరు. అది అందరికీ తెలుసు. అది బీజేపీ పార్టీ ఒక ఫ్యామిలీ పార్టీ. అలా అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, మళ్ళీ ఒకటైపోతారు. రాజాబాయి కూడా మళ్ళీ పార్టీలోకి వస్తాడు, పార్టీ కూడా మళ్ళీ పార్టీలో తీసుకుంటారు. 100% ఉంది. ఎందుకంటే ఆ రోజు కిషన్ రెడ్డి కూడా డైరెక్ట్ చెప్పింది లవ్ లెటర్ ఇచ్చేసిన అని చెప్పేసి కొన్ని కామెడీగా మాట్లాడారు. నిజంగా వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ అన్నదమ్ముల కొట్లాడుకుంటే మళ్ళీ సాయంత్రం ఒకటైపోతాం కదా. ఇది అట్లా కిషన్ రెడ్డి గారు కూడా ఆయన మంచి అభిప్రాయాలు ఉన్నాయి, కాకపోతే అధ్యక్ష పదవి చూసి ఇచ్చేది ఉందని చెప్పి ఆయన ఒక అభిప్రాయం అంతే. అంటే కొందరు ఏం మాట్లాడుతున్నారు, ఓన్లీ హిందూ వర్గం పైన మాట్లాడతాడు ఎక్కువ. మరి బీజేపీ కూడా ఇటు ముస్లింల ఓట్లు కూడా అవసరమే కదా, క్రిస్టియన్స్ ఓట్లు కూడా అవసరమే కదా, వాళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతుంది కదా ఓన్లీ హిందువుల పైన మాట్లాడడం వల్ల అధ్యక్షుల పదవి ఇవ్వలేరు అని చెప్పేసి కొంచెం ప్రచారం జరుగుతుంది. ఇది కూడా జరిగి ఉండొచ్చు. అది కూడా జరిగి ఉండొచ్చు, కాకపోతే మొత్తం హిందువుల కోసం మాట్లాడతారు కాబట్టి కొద్దిగా అది కూడా ఒక 50% ఉండొచ్చు మాకు తెలిసిన మటుకైతే. కాకపోతే ఇప్పటి వరకు చూడండి మీరు, ఏ లో కూడా ముస్లింస్ బీజేపీకి ఓటేసిన దినాలు మా తెలంగాణలో, మన హైదరాబాద్ లో కూడా. ఇంకోటి హైదరాబాద్ మొత్తం కాన్స్టిట్యున్సీలో హైదరాబాద్ పార్లమెంట్ లో 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. ఆ 7 ఎమ్మెల్యే సీట్లలో మొత్తం 6 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలే. ఒక ఎమ్మెల్యే మాత్రం బీజేపీ అయినా రాజాసింగే ఉన్నారు. ఇక్కడ ఎంఐఎం క్యాండిడేట్ లేవట్ని కూడా వాళ్ళు భయపడతారు ఇక్కడ లేవటానికి, ఎందుకంటే గెలవమని చెప్పి వాళ్ళు తెలుసు. రాజాబాయి అట్లా ఫాలోయింగ్ ఇట్లా ఉంటుంది. తెలంగాణ కూడా మాకు కూడా బాగానే ఉంది, కాకపోతే నెక్స్ట్ టైం వస్తుందేమని చెప్పి ఆశ కార్యకర్తలు. 100% వస్తుంది. అన్న చెప్పండి, రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిండు మీ తరపున, ఎందుకంటే మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాబట్టి మీరు ఏం చెప్తారు? జై శ్రీరామ్ అన్న. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి చూడండి, మన హైదరాబాద్ లో ఫస్ట్ జెండా తీసుకున్నంటే లైక్ బీజేపీ జెండా ఎగిరించిందంటే మా రాజాసింగ్ అన్ననే. సో మన బీజేపీ కార్యకర్త లైక్ మన బీజేపీ సీనియర్ లీడర్స్ అండ్ బీజేపీ మన ఢిల్లీ నుంచి మన మోదీ గారు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొంచెం ఆలోచించే మంచి ఉంటది. ఎందుకంటే మన గుషమెల్ల ఫస్ట్ మన హైదరాబాద్ లో ఫస్ట్ ఎమ్మెల్యే అంటే టీ రాజాసింగే. తర్వాత చాలా ఎమ్మెల్యేస్ వచ్చినాయి, బట్ మన తెలంగాణలో ఫస్ట్ జెండా తీసుకుని వచ్చింది మన రాజాసింగే. సో వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలా, దాని గురించి ఆలోచించి ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది వాళ్ళు. ఎందుకంటే నేను మీకు ఇప్పుడు ప్రస్తుతం మీకు డైరెక్ట్ నేను చూపిస్తా, రామచంద్రరావు ఎన్నిసార్లు గెలిచిండు, ఎన్నిసార్లు ఓడిపోయిండు, అది కూడా మీకు చూపిస్తా. జస్ట్ 1 minute, నా ఫోటో నా దగ్గర ఉంది, నేను చూపిస్తా మీకు. ఇక్కడ చూడండి, 2014 లా మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేకి రెడీ చేసిండు, 5000 ఓట్ నుంచి ఓడిపోయిండు. ఓకే, సెకండ్ టైం 2018 లో మల్కాజ్గిరి నుంచి మళ్ళా ఎమ్మెల్యే కోసం నిలబడిండు, మళ్ళా అక్కడ 75,000 నుంచి లాస్ అయిండు. ఓకే, థర్డ్ టైం వచ్చేసి 2019 లా మల్కాజ్గిరి ఎంపీ కోసం నిలబడిండు, 3 lakhs ఓట్ నుంచి పోయిండు. ఓకే, అండ్ 2024 లాస్ట్ వన్
ఇక్కడ చూడండి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కోసం మళ్ళా నిలబడిండు, లాస్ బై 70,000. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక్కసారి కూడా గెలవలే, రైట్, ఒక్కసారి కూడా గెలవలే. వాళ్ళకి ఏం చూసి ఇస్తారు వాళ్ళు మనకు తెలియదు. లైక్ కిషన్ రెడ్డి అండ్ మన మోదీ, అమిత్ షా అండ్ యోగిజీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది మన తెలంగాణలో మన గవర్నమెంట్ రావాలంటే ఒక్కసారి జస్ట్ లాస్ట్ టైం మన రాజాబాయికి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలా. ఎందుకంటే రాజాబాయి మన ధర్మం గురించి, మన బీజేపీ సీట్ గురించి అండ్ మన గోషామేల్ కోసం చాలా చేసిండు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ధర్మం గురించి ఉన్నాడంటే ఒక్కడే టి రాజా సింగ్. ఎందుకంటే మన తెలంగాణలో ముస్లిం వాళ్ళు కూడా మన దగ్గర రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజా సింగ్ పేరు చూసి గమ్మున వెళ్ళిపోతారు వాళ్ళు, రైట్. ఓకే, థ్యాంక్ యూ. అంటే దీనికి సంబంధించిన రామచంద్రరావు ఎక్కువ ఏబీవీపీలో పనిచేసిన తర్వాత బీజేవైఎంలో పనిచేసిన తర్వాత ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కార్యకర్తగా పనిచేస్తుంది కాబట్టి ఇచ్చామని చెప్పేసి ఆ తెలంగాణ బీజేపీ చెప్తా ఉంది మరి. ఓకే, బట్ చూడండి అది ఏమైనా ఉండని, బట్ సీనియర్ కార్యకర్త లైక్ ఒక మాట చెప్తా, ఇప్పుడు మన ఫేస్ వాల్యూ తెలంగాణలో ఫేస్ వాల్యూ బీజేపీకి ఎవరు ఉన్నారు? టి రాజా సింగ్ గారే కదా. వాళ్ళు రామచంద్రకి ఎవరు గుర్తుపడతారు చెప్పండి? కిషన్ రెడ్డి అంటే లైక్ నేను చెప్తున్నా, కిషన్ రెడ్డి కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన తెలంగాణలో సీట్ వచ్చింది, మనం ఏ పొజిషన్ లో ఉన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజా సింగే. ఎందుకంటే కిషన్ రెడ్డి ఎంపీ వై లైట్ అయినా ఓకే, బట్ ఎమ్మెల్యే మన దగ్గర ఒక్కడే ఉండే, ఇప్పుడు కూడా ఒక్కడే ఉన్నాడు. అంటే లైక్ ఇప్పుడు ఉన్నారు 8 మెంబర్స్, బట్ సబ్సే హైలైట్ అంటే ఎక్కువ పవర్ఫుల్ అంటే ఎవరు ఉన్నారు? మన టి రాజా సింగే కదా. ఓకే, అంటే రాజా సింగ్ వేరే పార్టీ కూడా పెట్టబోతుండు, శివసేనలో పోబోతున్నా చెప్పి ప్రచారం జరుగుతుంది, అట్లా ఏమైనా జరుగుతుందా? నో అట్లా ఏం జరగదు. ఎందుకంటే రాజాబాయి దగ్గర ఇది లేదు. కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, శివసేన, ఒక మాట చెప్తాలా, శివసేన, బీజేపీ అండ్ టీడీపీ ఇది మన ఒక పార్టీ, అది రైట్. జనసేన, ఈ ఫోర్ పార్టీస్ మొత్తం మన పార్టీసే కదా. సో మనం అన్ని ఆలోచించొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాబాయి ఈ పని చెయ్యడు. ఎందుకంటే రాజాబాయి ఇప్పుడు రిజైన్ చేసినాక కూడా బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఆయన రెడీ ఉంటాడు ఎప్పుడైనా. ఎందుకంటే అది ధర్మం పార్టీ, ధర్మం గురించి ఏమైనా చేయడానికి రెడీ ఉంటాం మేము. అంటే రాజశేఖర్ కూడా చాలా సార్లు అన్నాడు, రాష్ట్రంలో ఉన్న కొందరు నాయకుల వల్ల బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రాలేకపోతుందని చెప్పేసి కూడా మాట్లాడుతారు. ఎగ్జాక్ట్లీ, ఏమంటే ఇప్పుడు మన తెలంగాణలో మన సీనియర్ లీడర్స్ ఉన్నారు కొన్నారు, వాళ్ళు కూడా ఆలోచించురా మన తెలంగాణలో బీజేపీ రావద్దని, రైట్. అంటే ఎందుకట్లా బీజేపీలో ఏమో అన్న తెలియదు, బట్ మన సీనియర్ కార్యకర్త, అప్పుడు మన సీనియర్ కార్యకర్తలే మంచి లేదంటే మనం మన దగ్గర పవర్ ఉన్నప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి దానికి, కరెక్టా కదా. మనం యూటిలైజ్ చేస్తలేము. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ మనకి అదే ఉంది కదా. ఇప్పుడు రాజాబాయికి మనం మళ్ళా ఇస్తే కూడా మనకి మంచి ఉంటది. నేను ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఆలోచించి మన ప్రెసిడెంట్ సీట్, తెలంగాణలో స్టేట్ ప్రెసిడెంట్ సీట్ మన రాజాబాయికి ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. మన లైక్ అంటే లైక్ కమింగ్ ఇయర్స్ లో మన తెలంగాణలో బీజేపీ సర్కార్ రాబోతుంది అన్న. అంటే రాజీనామా చేసినాక మళ్ళీ బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? మళ్ళీ ఉంటదన్న, ఉంటది. ఎందుకంటే అన్న వచ్చేసి పార్టీ నుంచి రిజైన్ చేసిన, ఎమ్మెల్యే నుంచి రిజైన్ చేయలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అయినా ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే, బట్ పార్టీ నుంచి రిజైన్ చేసిన. జస్ట్ ఇక్కడ నుంచి అప్రూవల్ అయితే వెళ్ళిపోయింది కదా, అక్కడ నుంచి కూడా అప్రూవల్ రావాలి కదా, అదే అయితేనే అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.